ఏఎన్ఎన్ తెలుగు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు. నా పేరు ఆదూరి దుర్గా నాగమోహన్ శర్మ. శ్రీ 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 ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానం ప్రధాన అర్చకునిగా పనిచేస్తున్నాను. నిత్యం కూడా సహస్ర గోత్రాలు చదువుతూ, నిత్యం ఏకాదశి రుద్రాభిషేకం చేస్తూ, స్వయం పాకం చేస్తూ 100 మందికి పైగా భోజనం పెట్టే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించాడు. భక్తులందరూ కూడా నాకు సహకరిస్తూ, మా ఆలయ ప్రధాన వ్యవస్థాపక ధర్మకర్త గారు శ్రీ కుమ్మరి కృష్ణ గారు కూడా నాకు తగినంతగా చక్కగా సహాయపడుతూ, నేను చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తానికి ఆయన ఎంతో కూడా కృషి చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వీలున్నప్పుడు మా దేవస్థానాన్ని ఒక్కసారి దర్శించి స్వామివారి యొక్క కృపా కరుణా కటాక్షాలు మీరందరూ కూడా పొందాలని అందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ, మనం ఈ దసరా పండుగ గురించి, పూజా విధానాన్ని గురించి మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరి ఓం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చక్కగా అందరూ కూడా దీపారాధన చేసుకోవాలి. దీపత్వం బ్రహ్మరూపేషి జ్యోతిషాం ప్రభురవనయాం సౌభాగ్యం దేహి పుత్రాంచ సర్వాన్ కామనాశ్చ దేహిం. చక్కగా ఇలా మంత్రాన్ని చదువుకుంటూ దీపాన్ని వెలిగించాలి. అలాగే ఆ దీపపు కుందుకి చక్కగా బొట్లు పెట్టుకుని, అక్షంతలు అక్కడ పెట్టుకుని చక్కగా పూలతోటి అలంకారం చేసుకోవాలి. దీపానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత గంటను వాయించాలి. అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం కురు గంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అంటూ చక్కగా ఆ గంటను మోగించుకోవాలి. తర్వాత ఆచమనం చేసుకోవాలి. ఓం కేశవాయ స్వాహ అంటూ మొదటగా నీళ్ళని తాగాలి. ఓం నారాయణాయ స్వాహ రెండోసారి చక్కగా నీళ్ళని తాగాలి. ఓం మాధవాయ స్వాహ అంటూ మూడోసారి చక్కగా 3 సార్లు ఆచమనం చేయాలి. తర్వాత చేయి కడుక్కోవాలి. ఓం గోవిందాయ నమః విష్ణవే నమః వామనాయ నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః అంటూ చక్కగా ఆచమనాన్ని ముగించి 2 అక్షంతలను చేతిలోకి తీసుకుని చక్కగా ఇలా వాసన చూసి ఇలా వెనక్కి వేసుకోవాలి. అక్కడ కూడా ఒక మంత్రం ఉంది. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి బారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభేతు అంటూ చక్కగా అక్షంతలను వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. తదుపరి ప్రాణాయామం చేసుకోవాలి. చక్కగా ఓం భోహం వసోహం అహోన్యనహోం దభోంగం సత్యం ఓం తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ చక్కగా ఇలా ముక్కు మూసుకుంటూ ప్రాణాయామం చేసుకోవాలి. తరువాత సంకల్పం చెప్పుకోవాలి. ఓం మమ ఉపాతు దక్షేద్వారా శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆజ్య బ్రాహ్మణ తిథి పదార్థే శ్వేతవరహాకల్పే వైవస్వతమంత్రే కలియుగే ప్రథంపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే శుభే శోభనే స్వగృహే శుభనక్షత్రే సుమయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అంటూ చక్కగా తిథి వారాలన్నీ కూడా చెప్పుకుంటూ ఆ రోజున ఏ నక్షత్రం అయితే ఉందో ఆ నక్షత్రాన్ని చెప్పుకోవాలి.
శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అంటూ గోత్రాన్ని చెప్పుకోవాలి. శ్రీమాన్ శ్రీమదః గోత్రస్య మీ పేరు చెప్పుకోవాలి. అస్మాకం అనుకుంటూ సహకుటుంబానాం అనుకుంటూ క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం సర్వాభీష్టసిద్ధ్యర్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రిగా సర్వతోముఖాభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం సర్వదేవత స్వరూపిణి శ్రీ దుర్గాంబిగా ప్రీత్యర్థం యావశక్తి ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ చక్కగా ఆ పల్లెంలో నీళ్లు వదలాలి. ఇప్పుడు కలిశాన్ని పెట్టుకుని చక్కగా కలిసి పూజ చేసుకోవాలి. కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా శ్రుతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తదీపావసుందర ఋగ్వేదోద యజుర్వేద సామవేదో అదరణః అంగైశ్చ సహితా సర్వే కలిశాంబు సమాశ్రితాః అంటూ కలిశానికి చక్కగా పూజ చేసుకోవాలి. గంధాన్ని కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. ఆ కలిశ పాత్రపై చక్కగా కుడి చేతి అరచేయి నుంచి ఈ క్రింది మంత్రాన్ని ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ మంత్రాన్ని కూడా జపించుకోవాలి. ఒక పుష్పాన్ని దాంట్లో పెట్టి దాంట్లో చెయ్యిని మూతపెట్టి గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురు అయాంతు దేవ పూజార్థం మమ దుర్దక్షయకారకాః అంటూ ఆ పుష్పాన్ని తీసుకుని ఆ నీళ్ళని ఆ పూజా ద్రవ్యాలన్నింటి మీద కూడా చల్లుకోవాలి. కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానాంచ సంప్రోక్షః అంటూ మన మీద కూడా ఆ నీళ్ళని చల్లుకోవాలి. అక్కడే మనం వినాయకుడిని చేసుకోవాలి. పశువుతో వినాయకుడిని చేసుకుని అక్కడ మంత్రాన్ని చదువుకోవాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదః ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి అంటూ 2 అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి. ఆవాహయామి మళ్ళీ 2 అక్షంతలు వేయాలి. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి మళ్ళీ 2 అక్షంతలు అక్కడ స్వామివారి మీద వేయాలి. శ్రీ మహాగణాధిపతియే నమః అనుకుంటూ అక్కడ గంధాన్ని పువ్వుల్ని వేసి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే ఇప్పుడు పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా పూజ చేసుకోండి. ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గణాధిపాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః మహాగణాధిపతయే నమః అనుకుంటూ చక్కగా నానావిధ పరిమళ పత్ర పుష్పాలతోటి స్వామివారికి చక్కగా పూజ చేసుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాగ్రాపయామి చక్కగా అగరత్తులు తీసుకోండి, ధూపాన్ని వెలిగించండి. ఓం భూర్భువస్సోహం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతర్వేణ పరిషించామి అమృతమస్తు అమృతో వస్త్రనమసి శ్రీ మహాగణాధిపతయే నమః గూఢోపహారం నివేదయామి. వినాయకుడికి ఎప్పుడు కూడా ఈ అరటిపళ్ళు పెట్టడం అలవాటైపోయింది. కానీ చిన్న బెల్లం ముక్క చాలు. స్వామివారికి చాలా ఇష్టమైన పదార్థం. ఆ బెల్లం ముక్కను పెట్టి ఆ నివేదన చేయాలి. తరువాత నీరాజనం కర్పూరంతో స్వామివారికి హారతినివ్వాలి. ఇక్కడతో ఆ వినాయకుడి పూజ అయింది. ఇప్పుడు దుర్గాదేవిని ఆవాహన చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఫోటో దగ్గర ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అక్షంతలు వేయాలి. అమ్మవారి దగ్గర ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అంటూ చక్కగా అక్షంతలు పూలతో అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః పాదయోపాద్యం సమర్పయామి చక్కగా ఒక పుష్పాన్ని తీసుకుని ఆ కలిసిన చెంబులో నీళ్లతోటి అమ్మవారి దగ్గర పాదాలు కడుక్కోమని మనం నీళ్లను సమర్పించాలి.
ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి దగ్గర నీళ్లు చల్లాలి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ అమ్మవారి దగ్గర అలా స్నానానికి అని చెప్పేసి నీళ్లు చల్లాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. వస్త్రయుగ్మం సమర్పయామి. స్నానాంతరం మన వస్త్రాన్ని ఇవ్వాలి కదా, అందుకని అక్కడ ఒక వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించాలి, లేదా అక్షంతలు చల్లినా పర్లేదు. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అమ్మవారికి చక్కగా గంధాన్ని కానీ చందనాన్ని కానీ సమర్పించాలి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమ. అక్షతాన్ సమర్పయామి. అమ్మవారి దగ్గర అక్షంతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకోవాలి. ఇప్పుడు అధాంగ పూజ అని ఉంటుంది, ఆ పూజను చేసుకోవాలి. ఓం దుర్గాయై నమ. పాదౌ పూజయామి. ఓం గిరిజాయై నమ. గుల్ఫౌ పూజయామి. ఓం అపర్ణాయై నమ. జానుని పూజయామి. ఓం హరిప్రియాయై నమ. ఊరు పూజయామి. ఓం పార్వత్యై నమ. కటిం పూజయామి. ఓం ఆర్యాయై నమ. నాభిం పూజయామి. ఓం జగన్మాత్రే నమ. ఉదరం పూజయామి. ఓం మంగళాయై నమ. కుక్షిం పూజయామి. ఓం శివాయై నమ. హృదయం పూజయామి. ఓం మహేశ్వర్యై నమ. కంఠం పూజయామి. ఓం విశ్వవంద్యాయై నమ. స్కందౌ పూజయామి. ఓం కాళ్యై నమ. బాహు పూజయామి. ఓం ఆజ్యాయై నమ. హస్తౌ పూజయామి. ఓం వరదాయై నమ. ముఖం పూజయామి. ఓం సువన్యై నమ. నాసికం పూజయామి. ఓం కమలాక్షై నమ. నేత్రై పూజయామి. ఓం అంబికాయై నమ. శిర పూజయామి. ఓం దేవ్యై నమ. సర్వాణ్యంగాని పూజయామి. ఇలా అమ్మవారిని పూజించుకోవాలి. తదుపరి అక్షంతలు కానీ పుష్పాలు కానీ తీసుకుని అష్టోత్తర పూజను చేసుకోవాలి. ఓం దుర్గాయై నమ. ఓం శివాయై నమ. ఓం మహాలక్ష్మ్యై నమ. ఓం మహాగౌర్యై నమ. ఓం చండికాయై నమ. ఓం సర్వజ్ఞాయై నమ. ఓం సర్వలోకై నమ. ఓం సర్వకర్మఫలప్రదాయై నమ. ఓం సర్వతీర్థమయాయై నమ. ఓం పుణ్యాయై నమ. ఓం దేవయోనయే నమ. ఓం అయోనిజాయై నమ. ఓం భూమిజాయై నమ. ఓం నిర్గుణాయై నమ. ఓం ఆధారశక్త్యై నమ. ఓం అనీశ్వర్యై నమ. ఓం నిర్గుణాయై నమ. ఓం నిరహంకారాయై నమ. ఓం సర్వగర్వవిమర్దిన్యై నమ. ఓం సర్వలోకప్రియాయై నమ. ఓం వాణ్యై నమ. ఓం సర్వవిద్యాదిదేవతాయై నమ. ఓం పార్వత్యై నమ. ఓం దేవమాత్రే నమ. ఓం వనీష్యై నమ. ఓం వింధ్యవాసిన్యై నమ. ఓం తేజోవత్యై నమ. ఓం మహామాత్రే నమ. ఓం కోటిసూర్యసమప్రభాయై నమ. ఓం దేవతాయై నమ. ఓం వక్నిరూపాయై నమ. ఓం సతేజసే నమ. ఓం వర్ణరూపిణ్యై నమ. ఓం గణాశ్రయాయై నమ. ఓం గుణమజ్జాయై నమ. ఓం గుణత్రయా విమర్జితాయై నమ. ఓం కర్మజ్ఞానప్రదాయై నమ. ఓం కాంతాయై నమ. ఓం సర్వసంహారకారిణ్యై నమ. ఓం ధర్మజ్ఞానాయై నమ. ఓం ధర్మనిష్టాయై నమ. ఓం సర్వకర్మ వివర్జితాయై నమ. ఓం కామాక్షై నమ. ఓం కామసంహాత్యై నమ. ఓం కామక్రోధ వివర్జితాయై నమ. ఓం శాంకర్యై నమ. ఓం శాంభవ్యై నమ. ఓం శాంతాయై నమ. ఓం చంద్రసూర్యలోచనాయై నమ. ఓం సుజయాయై నమ. ఓం జయాయై నమ. ఓం భూమిష్టాయై నమ. ఓం జాహ్నవ్యై నమ. ఓం జనపూజితాయై నమ. ఓం శాస్త్రర్యాయై నమ. ఓం దుర్గాయై నమ. ఓం శాస్త్రమాయాయై నమ. ఓం నిత్యాయై నమ. ఓం శుభాయై నమ. ఓం శుభప్రదాయై నమ. ఓం చంద్రార్ధమస్తకాయై నమ. ఓం భారత్యై నమ. ఓం భ్రామర్త్యై నమ. ఓం కల్పాయై నమ. ఓం కరాళ్యై నమ. ఓం కృష్ణపింగళాయై నమ. ఓం బ్రాహ్మే నమ. ఓం నారాయణ్యై నమ. ఓం రౌద్రర్యై నమ. ఓం చంద్రామృతపరివృతాయై నమ. ఓం జ్యేష్ఠాయై నమ. ఓం ఇందిరాయై నమ. ఓం మహామాయాయై నమ. ఓం జగష్టాధికారిణ్యై నమ. ఓం బ్రహ్మాండకోటిసంస్థానాయై నమ. ఓం కామిన్యై నమ. ఓం కమలాయై నమ.
ఓం కాంత్యాయన్యై నమః ఓం కాళాతీతాయై నమః ఓం కాళసంహారకారిణ్యై నమః ఓం యోగనిష్టాయై నమః ఓం యోగిగమ్యాయై నమః ఓం తపస్విన్యై నమః ఓం జ్ఞానరూపాయై నమః ఓం నిరాకారాయై నమః ఓం భక్తాభీష్టఫలప్రదాయై నమః ఓం భూతాత్మికాయై నమః ఓం భూతమాత్రే నమః ఓం భూతేశాయై నమః ఓం భూతదారిణ్యై నమః ఓం స్వధానారిమజ్జగతాయై నమః ఓం షడాదారి పత్తిన్యై నమః ఓం మోహితాయై నమః ఓం శుభ్రాయై నమః ఓం సూక్ష్మాయై నమః ఓం మాత్రాయై నమః ఓం దుర్గాయై నమః ఓం నిరారసాయై నమః ఓం నిమగ్నాయై నమః ఓం నీలసంకాశాయై నమః ఓం నిత్యానందాయై నమః ఓం హరాయై నమః ఓం పరాయై నమః ఓం సర్వజ్ఞానప్రదాయై నమః ఓం ఆనందాయై నమః ఓం సత్యాయై నమః ఓం దుర్లభరూపిణ్యై నమః ఓం సర్వసత్యై నమః ఓం సర్వగత్యాయై నమః ఓం సర్వాభీష్టప్రదాయిన్యై నమః ఓం దుర్గాయై నమః. అక్కడ ఏ రోజుకి ఆ రోజు చక్కగా ఇలా అష్టోత్తర పూజ ఏ అమ్మవారిదైతే అలంకారం ఉంటుందో ఆ అవతారాన్ని పూజిస్తారో ఆ రోజు ఆ దేవి అష్టోత్తరాన్ని చక్కగా చదువుకుంటూ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ చక్కగా ఇలా పూజ చేసుకోవాలి. ఇలా మొదటి రోజు పూజని మనం బాలా త్రిపుర సుందరీదేవిగా మనం అలంకారం చేసుకుంటాం. అలాగే రెండో రోజున గాయత్రీదేవిగా అలంకారం చేసుకుంటాం. మూడో రోజున అన్నపూర్ణాదేవిగా మనం అలంకారం చేసుకుంటాం. నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా మనం అలంకరించుకుంటాం. అలాగే శ్రీ మహాలక్ష్మీదేవిగా చండీమాతగా కూడా మనం అలంకారం చేసుకుంటాం. అలాగే సరస్వతీదేవిగా ఒక అలంకారం చేసుకుంటాం. ఆ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిగా మనం అలంకరించి ఇలా 9వ రోజున చక్కగా మహిషాసురమర్దినీదేవిగా మనం పూర్తిగా చేసుకుంటాం. అలాగే రాజరాజేశ్వరీదేవిని మనం విజయదశమి రోజున చేసుకుంటాం. కాబట్టి మనకి అష్టోత్తర పుస్తకాలు ఉంటాయి. ఏ రోజు అష్టోత్తరాన్ని ఆ రోజున చక్కగా పూలతోటి కానీ అక్షంతలతోటి కానీ మనం ఇలా అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకోవాలి. ఆ తిథి నక్షత్రాలను బట్టి అలంకారాలు చక్కగా ప్రతి సంవత్సరాలు మారుతుంటాయి కాబట్టి ఆ సంవత్సరాలను మార్చుకుంటూ చదువుకుంటూ ఆ అమ్మవారిని మనం పూజించుకోవాలి. తర్వాత నివేదనకి మనం రెడీ చేసుకోవాలి. ఆ నివేద ఏవైతే మనం ప్రసాదాన్ని తయారు చేసుకుంటామో అమ్మవారి దగ్గర పెట్టుకుని చక్కగా నీళ్లు చల్లుకోవాలి. ఓం భూర్భువః భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యంతర్వేణ పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ దుర్గాదేవ్యై నమః ప్రసాదం నివేదయామి అంటూ చక్కగా అమ్మవారికి ఆ ప్రసాదాన్ని నివేదన చేసుకోవాలి. మరొక్కసారి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ చక్కగా మరొక్కసారి నీళ్లు చల్లుకోవాలి. తర్వాత తాంబూలాన్ని పెట్టుకోవాలి. అక్కడ అమ్మవారి దగ్గర తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజనం అమ్మవారికి చక్కగా నీరాజనం హారతినివ్వాలి. కర్పూరాన్ని వెలిగించి అమ్మవారికి చక్కగా చూపిస్తూ ఆ కర్పూర హారతిని మనం కూడా కళ్ళకు అద్దుకోవాలి. ఇలా శ్రీ దుర్గాదేవ్యై నమః అనుకుంటూ సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అనుకుంటూ చక్కగా 2 అక్షంతలను అక్కడ వదలాలి. అలాగే ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి. అక్కడే చక్కగా ప్రదక్షిణం చేసుకుని అమ్మవారిని పూజించుకోవాలి. ఆ పూజానంతరం చక్కగా అమ్మవారి దగ్గర ఉన్న అక్షంతలను తల మీద వేసుకుని అమ్మవారికి మీ మనసులో కోరికని ఒక్కసారి చెప్పుకొని ఇలా ప్రతినిత్యం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అమ్మవారిని కనుక నమ్మారా ఆవిడిచ్చే ఆస్తులు పాస్తులు వెలకట్లేనివి. అందరూ కూడా డబ్బు కోసం చేస్తుంటారు. డబ్బు అనేది ఇక్కడ ఎక్కడా కూడా చెప్పబడలేదు. ఆరోగ్యం ఐశ్వర్యం అంటే ఏంటంటే చక్కగా తిన్నది ఎరగటం, మళ్ళీ పొద్దున్నే లేచి మనం పని చేసుకోవడం అనేదే ఇక్కడ మనకు పురాణాల్లో వేదాల్లో చెప్పారు. కానీ అందరికీ కూడా ఎన్నో కోరికలతోటి మనం ఈ పూజలు చేస్తున్నాం. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవుతాయని ఎక్కడా కూడా రాసి లేవు. ఏంటంటే మనకి ఈరోజు అమ్మవారి దయ వల్ల మనం లేచామా, శుభ్రంగా తిన్నామా, తిన్నది అరిగిందా, నలుగురితో శుభ్రంగా ఉన్నామా అన్నదే మనకు అమ్మవారిచ్చే ఐశ్వర్యం. కానీ అందరూ కూడా కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి పూజలు చేస్తున్నారు. అవి ఎక్కడో ఈ పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పబడలేదు. కాబట్టి చక్కటి మంచి కోరికలు కోరుకోండి, అన్నీ కూడా సిద్ధిస్తాయి. బ్రతుకమ్మ పండుగ 3వ రోజు వచ్చేసింది. ఈరోజు ముద్దపప్పు బ్రతుకమ్మగా మనం చేసుకుంటూ ఉన్నాం. 3వ రోజున
ముద్దపప్పు బ్రతుకమ్మగా మనకు పిలవటం ఆనవాయితీ. ఈరోజు చేసే పూజలు, ఉపయోగించే పూలు, వస్త్రాలు మరియు ఆచారాల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. ముద్దపప్పు బతుకమ్మ ప్రాముఖ్యత. ఈ 3వ రోజున గౌరమ్మకు ముద్దపప్పు అర్పించడం ద్వారా పుష్కలమైన సిరి సంపదలు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం వస్తాయని చెప్పేసి మన పెద్దలు నమ్ముతూ ఉన్నారు, మనం ఆచరిస్తూ ఉన్నాం. బతుకమ్మలో ప్రతిరోజుకు కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు ముద్దపప్పుతో బ్రతుకమ్మని చేయడం, పూజలో ఈ ఆహార పదార్థం చాలా పవిత్రంగా భావించబడుతోంది. పూజా విధానంలోకి వెళ్తే ఈరోజు ముద్దపప్పుతో బ్రతుకమ్మను అలంకరించి భూమాతకు అంకితం చేస్తారు. పూజా సమయంలో ముద్దపప్పు, అవిసె గింజలు, పసుపు, నువ్వులు ఉపయోగించడం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఈ పూజ ద్వారా గౌరమ్మకు సకల శుభాలను, కుటుంబంలో ఐశ్వర్యాన్ని మరియు సంతోషాన్ని ప్రసాదించాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలాగే పూలు, ఈరోజు బ్రతుకమ్మ కోసం ప్రధానంగా తుమ్మెద పువ్వులు, మల్లె పువ్వులు, బంతి పువ్వులు, గన్నేరు పువ్వుల్ని ఉపయోగిస్తారు. ఈ పూలు గౌరమ్మను ప్రసన్నం చేసుకుంటాకి మరియు ఆరోగ్యం, సంపద ప్రసాదిస్తాయని మనం విశ్వసిస్తూ ఉంటాం. మన పెద్దలు ఏ విధంగా అయితే ఈ పండుగలను జరుపుకుంటూ వచ్చారో అదే విధంగా మనం ముందుకు తీసుకువెళ్తూ తరతరాల వారికి కూడా ఈ పండుగ యొక్క ప్రాముఖ్యతను మర్చిపోకుండా మనం గుర్తు చేయటమే ఈ సంప్రదాయాలు, ఈ పండుగలు. ముద్దపప్పు బతుకమ్మ రోజున కూడా ఉపవాసం అనేది ఒక పవిత్రమైన ఆచారం. ఈరోజు ఉపవాసం చేయడం ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుందని మన వేదాలు చెబుతూ ఉన్నాయి. సాయంత్రం పూజ తర్వాత గౌరమ్మకు ముద్దపప్పు అర్పించి ప్రసాదంగా తీసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం. ఉపవాసం ముగిసిన తర్వాత ముద్దపప్పుతో తయారైన వంటకాలు, మజ్జిగ, పంచామృతం వంటి పదార్థాలను భుజించడం ద్వారా ఆరోగ్యానికి చాలా మంచిదని మనం భావిస్తూ ఉంటాం. అలాగే మన పెద్దలు ఏదైతే మనకి అందించారో అవి ఆచరించి మనం తగిన మేలు పొందాలి. ఈరోజు పసుపు లేదా కాస్త కుంకుమ రంగు ఉండే వస్త్రాలను ధరించడం చాలా మంచిదిగా భావించబడుతుంది. పసుపు రంగు అనేది శ్రేయస్కు, కుంకుమ రంగు భక్తికి, సంపదకు కూడా ప్రతీక. ఈ రంగు దుస్తులు ధరించడం ద్వారా గౌరమ్మను ప్రసన్నం చేసుకోవచ్చు అనేది మనకి చరిత్ర చెబుతూ ఉంది. ఆచరిద్దాం. చక్కగా ఈ పండగలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ తరతరాల వారికి కూడా మనం అందిద్దాం. అలాగే ముద్దపప్పుతో పూజ చేయటం వలన మన కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శాంతి కలుగుతుందనేది ఈ పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఈరోజు మనమంతా కూడా గౌరమ్మను స్మరించి మన కోరికలు నెరవేరాలని ప్రార్థించాలి. ఇలా ముద్దపప్పు బతుకమ్మ రోజున గౌరమ్మకు పూజలు చేసి భూమాతకు అంకితంగా పుష్పాలతో అలంకరించిన బతుకమ్మను అర్పించి కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ప్రసాదించుకోవాలని మనం ప్రార్థిద్దాం. అందరికీ కూడా మరొక్కసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఓం శాంతి శాంతి శాంతి.